హాయ్ ఎవరివన్, ఈరోజు వచ్చేసి మనము ఆహారపు అలవాట్లు అంటే ఏంటి, ఆహారపు అలవాట్లలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఏమేమి మార్చుకోవాలి అనే దాని గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు? ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు వచ్చేసి ఆహారపు అలవాట్లు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆహారపు ఎంపికలు. మనం తీసుకుంటున్న భోజనాన్ని ఏది తీసుకుంటున్నాము, ఇది ఎంతవరకు మనకు అవసరం అని ఖచ్చితంగా మనం తెలుసుకొని తీసుకోవాల్సిందే. ఆహార ఎంపికలు అనేటివి మన లైఫ్ మొత్తం ఎప్పటికీ ఉండాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి భోజన సమయాలు. మనం డే మొత్తం మనం తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ప్రతి ఒక్కటి సమయ పాలన పాటించాల్సిందే. సమయ పాలన పాటించినప్పుడు మాత్రమే మనము లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండగలుగుతాం అనమాట. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి తిన్న ఆహార పరిమాణం. అంటే మనం రోజంతా కలిపి ఎంత పరిమాణంలో భోజనం తీసుకుంటున్నాము, నాకు ఎంత పరిమాణంలో భోజనం అవసరం దానికన్నా ఎంత ఎక్కువ తీసుకుంటున్నాం అనే దాని మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే మన బరువుని మనం బ్యాలెన్స్ చేసుకోగలము. అంటే రోజు మొత్తం కలిపి నాకు ఎంత అవసరం, నేను ఎంత తింటున్నాను, ఎంత మిగలబెడుతున్నాను అనే దాని మీద క్లారిటీ ఉండాలి. తర్వాత హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. బాడీని డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా హైడ్రేషన్లో ఉంచాలి అంటే మన బాడీకి తగ్గట్టుగా వాటర్ అనేది ప్రతిరోజు ఇవ్వాల్సిందే. ఎవరెవరు ఎంతెంత వెయిట్ తగ్గ వాటర్ వాళ్ళు మీకు అంత తెలుసు కదా, సూపర్. నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్. జనరల్గా ఏం చేస్తామంటే నేను భోజనం తగ్గించాను అని చెప్పేసి స్నాక్స్ కంటెంట్లో ఎంత తీసుకుంటున్నామో తెలియక విపరీతంగా బరువు పెరుగుతున్నారు. జస్ట్ లైట్గా చిన్న స్నాక్సే, ఆ చిన్న స్నాక్స్ ఆహార అలవాట్లు మార్చుకుంటేనే చాలా మంచిగా వెయిట్ అనేది మనం కంట్రోల్ చేసుకోగలము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నాక్స్ అంటే హెల్తీ స్నాక్స్ ఉన్నాయి, ఫ్యాటీ స్నాక్స్ ఉన్నాయి. ఇది మనం బ్యాలెన్స్ చూసి ఇది నాకు అవసరమా లేదా అని కానీ మనం చూసుకోగలిగితే హెల్తీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి ఇవన్నీ కనుక మనం మెయింటైన్ చేస్తే మనము మన శరీర బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు. తర్వాత మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తర్వాత మన హార్ట్ని హెల్తీగా ఉంచుకోవచ్చు, లైఫ్ లాంగ్ హెల్తీగా ఉంచుకోవచ్చు. తర్వాత మెరుగైన ఎనర్జీ, డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు ఒకే ఎనర్జీతో చాలా యాక్టివ్గా ఉండొచ్చు. తర్వాత మంచి జీర్ణ వ్యవస్థ, గట్ అనేది మంచిగా క్లీన్ అవుతుంది. ఎందుకు ఎంత పడితే అంత, ఎలా పడితే అలా, ఏది పడితే అది వేయకుండా లిమిటెడ్గా ఏదైతే అవసరమో అదే వేయడం వల్ల జీర్ణ వ్యవస్థ సూపర్గా ఉంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఫుడ్ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయంటే ఎక్కువ పాలిష్ చేసిన ఫుడ్డే తీసుకుంటున్నాం. పాలిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పోషకాలు కావచ్చు, పీచు పదార్థం కావచ్చు పోవడం వలన ఈ ఫుడ్ని మనం తిన్న వెంటనే అందులో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నింటినీ వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్లోకి కలిసిపోతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, పీచు పదార్థం మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసే ఎనర్జీ లేకపోవడం వలన ఇమీడియట్లీగా బ్లడ్లో అనేది కలిసిపోతుంది. తర్వాత ఎక్కువ రకాల వంటకాలు, ప్రతి ఒక్కరి ఇంట్లో 2-3 ఉన్నా కానీ 2-3 రకాల వంటలు అనేటివి ఉన్నాయి. మామూలుగా ఒక వంటలేకే ఆయిల్ ఎక్కువ తింటుంటే 3-4 రకాల వంటలు పెట్టుకొని అంత ఆయిల్ ఒక్కసారిగా బాడీలోకి వెళ్తుంటే రోజంతా కలిపి అంతంత ఆయిల్ వెళ్తే ఏమవ్వాలి మన శరీరము, ఎంత ఫ్యాట్ స్టోర్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ జనరల్గా భోజనంలో చూసుకుంటే అప్పడాలు కానీ, వడియాలు కానీ ఇలాగ వేపుళ్ళకి సంబంధించినవి లేకుండా అస్సలు దిగట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఎక్కడెక్కడ సైజులు పెరగాలి అక్కడెక్కడ సైజులు పెరిగిపోతున్నాయి అనమాట. ఇది మన భోజనంలో తీసుకుంటున్న కంటెంట్, ఇది నాకు అవసరమా, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకొని కనుక తీసుకోగలిగితే మెయింటైన్ చేయొచ్చు. తర్వాత జనరల్గా చూసుకుంటే కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువ తీసుకుంటున్నాము. కొంత కూల్ డ్రింక్స్ని కొద్దిగా తగ్గించుకుంటూ, తర్వాత ఫాస్ట్ ఫుడ్, తర్వాత ఎక్కడైనా పార్టీలకు వెళ్తే ఫ్రెండ్స్ అండ్లో అక్కడ కూడా ఆయిల్ ఫుడ్ ఉంది. మనం ఎక్కడికి ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసాము, టీ తాగడానికి వెళ్ళాము, టీ కాఫీ లాంటివి కాకుండా మంచిగా మజ్జిగ తీసుకోవచ్చు, హెల్తీ స్నాక్స్ తీసుకోవచ్చు. ఇలాగ మన డైట్ని మనం ప్లాన్ చేసుకుంటే బాడీలో ఇవ్వాల్సిన ఫ్యాట్ కంటెంట్ కానీ తక్కువగానే ఇవ్వగలిగితే మన వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత రాత్రి సమయంలో లేట్గా భోజనం చేసి పడుకోవడం వెంటనే ఈ కారణాలన్నీ చేత జనరల్గా అనేది
ఓవర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంది. ఇది కానీ కొద్దిగా మనం కంట్రోల్ చేసుకోగలిగితే హెల్తీగా లీడ్ చేయొచ్చు. మరి ఈ 4ని మనం ఫస్ట్ వన్ ఏం చెప్పేసుకున్నాం, వారసత్వం వల్ల వచ్చే లావు, తర్వాత ఫ్యాట్ సెల్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి, ఎలా తగ్గించుకోవాలో తెలుసుకున్నాం. థర్డ్ వన్ వచ్చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే ఓవర్ వెయిట్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకున్నాం. తర్వాత వచ్చేసి వర్కౌట్ వల్ల బెనిఫిట్ నిన్న తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి ఆహారపు అలవాట్లు. ఇవన్నీ కానీ మనం బ్యాలెన్స్ కానీ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండొచ్చు. నా బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు, వాళ్ళ బరువుని వాళ్ళు అదుపులో ఉంచుకోవచ్చు. మరి మీలో ఎవరికన్నా ఇలాగ చేసుకోవాలని ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీ హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.